ఈ అన్నా క్యాంటీన్లో ₹5 భోజనం అనేది ఎంతవరకు ఈ అల్పాహారం కానీ భోజనం కానీ బాగానే ఉంది సార్. భోజనం టిఫిన్ కానీ భోజనం కానీ పర్వాలేదు సార్. బాగానే ఉంది. ఉందంటారా? ఏదో పెడుతున్నాం అన్నట్టుగా ఉందంటారా? పర్వాలేదు సార్. మెయింటెనెన్స్ బాగానే ఉందా సార్? పర్వాలేదు సార్. బాగానే ఉంది. అంటే ఎలా ఉపయోగపడుతుంది సార్ మీకు ఇది? మీరు ఏం చేస్తారు? సగటు వ్యక్తులకి ఇది ఎలా ఉపయోగపడుతుంది సార్? నేను వేరే షాప్లో చేస్తాను, కిల్లీకోట్లో చేస్తాను. గుమస్తాగా చేస్తాను. ఇదే టిఫిన్ మీరు బయట చేయాలి అనుకోండి, ఒక ₹30 ₹20 అయిపోద్ది. మినిమం 30-40 లేదు. భోజనం సార్? భోజనం అంతే ₹40-50 లోపు అవుతుంది మధ్యాహ్నం. మీద ఏమంటారు అంటే ఇది ఇలాంటి పథకాలు జనాలకు ఉపయోగం అంటారా, కావాలంటారా, అవసరం లేదు ఏముందంటారా? పర్వాలేదు సార్. ఉండాలి సార్. ఉండాలి సార్. భోజనం కానీ లేకపోతే అన్నా క్యాంటీన్ ఉండాలి సార్. భోజనం లేదా అల్పాహారం ఎలా ఉంది సార్? ఏంటి? బాగుంది సార్. చాలా బాగుంది. సో అంటే ఇలాంటిది ఉండాలంటారా? అంటే ప్రభుత్వాలు ఎందుకు అనవసరం? ఉండాలి సార్. అంటే ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ నాయకులు అసలు అన్నా క్యాంటీన్లు ఎవడో తింటూ అంబటి రాంబాబు గారు అయితే అసలు అన్నా క్యాంటీన్ చాలా గొప్పగా చెప్తున్నారు. ఏంటి దాంట్లో అంత ఆర్పాటం తప్ప అంటున్నారు. చాలా బాగుంది సార్. చాలా బాగుంది. ఓకే థ్యాంక్ యూ. కంటిన్యూ చేయండి. మీ అభిప్రాయం? ఇది పేదలకి చాలా ఉపకారం అండి. ఎందుకంటే బయట తినాలంటే ₹30-40 లేనిది మేము ఆకలి తీర్చలేదు. ₹5 కంటే చాలా ఈ రోజుని బట్టి అయితే చాలా మంచిదండి. సో రోజువారీ కూలీలు కానీ లేకపోతే సామాన్యులు కానీ ఇలాంటి భోజనం ఇలాంటి అల్పాహారం అనేది ₹5 అందిస్తుంటే మంచిదే కదా సార్? చాలా మంచిది మాలాంటి పేదలకండి ఇది. చాలా మా పేదలకి ఇది అన్నదానం అనేటప్పటికి చాలా పుణ్యం ఇది. చాలా మాకు అందరికి ఆకలి తీర్చి రోజు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని కొనసాగించడం, దానికి ఇంకో పేరు పెట్టుకోవడం, ఏదో చేయాల్సింది పోయి అసలు తీసేసి పేదవాడి కడుపు కొట్టడం న్యాయం అంటారా? మరి ఆయన ఇష్టమైంది మనం తీసేసారు, మనం ఏం చెప్తాం దానికి. ఇప్పుడైతే మరి ఈయన వచ్చారుగా, మరి అవునండి. ఇప్పుడు మా అందరికి ఆకలి తీరినట్టే లెక్క. బయట ₹40 ₹30 పెట్టి తినేదే ఆకలి తీరట్లేదు. ₹5 అంటే ఈ రోజులను బట్టి ₹5 బట్టి ఈ రోజులను బట్టి చాలా మాకు మెరుగండి. అమ్మ, ఈ రోజున అన్నా క్యాంటీన్ అనేది పేదవాళ్ళందరికీ, మధ్యతరగతి వాళ్ళందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ ప్రోగ్రాం తీసుకొచ్చారు. ఎలా ఉందమ్మా? రుచి కానీ లేకపోతే చాలా బాగుంది సార్. చాలా 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 బాగుందండి. భోజనం కానీ టిఫిన్ కానీ అన్నీ చాలా బాగున్నాయి సార్. అంటే ప్రతి వాళ్ళకి తెలుసు, గృహిణి అనే వాళ్ళకి ఇంట్లో ఎంత ఖర్చులు అవుతాయి. ఈ సగటు టిఫిన్ బయట మనం తినాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ₹30 ₹40 అవుతుంది సార్ తింటే. కానీ ఇక్కడ ₹5కే పెడుతున్నారు సార్. మాకు చాలా బాగుందండి. కడుపు నిండా తినేసి వెళ్ళిపోతున్నాం సార్. భార్యాభర్త ఇద్దరు పని చేసుకునే వాళ్ళు అయితే ₹10 వాళ్ళకి అవును సార్. భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళు కూడా వచ్చి తిని సంతోషంగా వెళ్ళిపోతున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏం లాభపడ్డాడమ్మా ఇది తీసేసి? అవును సార్. ఆయన ప్రజల దగ్గర నోటి దగ్గర తీశారు సార్. ఏమీ ఉపయోగం లేదండి. మేము ఇది పెట్టాక చాలా సంతోషంగా వస్తున్నాం, సంతోషంగా తినేసి వెళ్తున్నాం. చంద్రబాబు నాయుడు మంచి చేశాడని అనుకుంటున్నాం సార్ మేము. ఇదే కదమ్మా, ఇలాంటిదే కదా ప్రజలకు కావాల్సింది. ప్రజలకు ఏమి ఉపయోగపడుతుందో, ప్రజలకు ఏం కావాలో అది కదా తెలుసుకుంటారు. అవును సార్. ప్రజలు ఏది చేస్తే వాళ్ళకి మంచి జరుగుద్దో అది చూసి చేయాలి సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు. మేము అన్న క్యాంటీన్ పెట్టాక మేము సంతోషంగా భోజనం టిఫిన్ చేసి వెళ్తున్నాం సార్. చాలా బాగుంటుంది సార్. మాకు ఉపయోగపడుతుంది సార్. సార్, ఈ రోజున అన్నా క్యాంటీన్కి సంబంధించి 2-3 రోజుల నుంచి ప్రారంభమైంది. ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? సామాన్యులు నిజంగా అసలు ఇది ఉపయోగమేనంటారా? అంటే ₹5కి బయట ఏమైనా దొరుకుతుందంటారా సార్? ఇదే ₹5కి భోజనం కానీ మీలాంటి పెద్దవారికి ఇది ఎంతవరకు ఉపయోగకరంగా ఉందంటారు? ఉపయోగకరమే